లో కూడా అసెంబ్లీ ఎన్నికల దగ్గర కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. సో ఒకే రోజు 7 రాష్ట్రాల ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం అండ్ బీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా రిజల్ట్స్ రూపంలో మీకు అందించబోతోంది ఆర్టీవీ. వెరీ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందుతాయి. ఎస్ జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఆ నెంబర్స్ మారుతూ ఉన్నాయి. 17 బీఆర్ఎస్, 15 కాంగ్రెస్ అండ్ బీజేపీ 9. బీజేపీ కూడా కొంత టఫ్ ఫైట్ కనిపిస్తోంది. సో సుమారుగా 17 అంటే 2 మాత్రమే బీఆర్ఎస్ ఆధిక్యతలో ముందుకెళ్తోంది. ఇంతవరకు కాంగ్రెస్ కొంత 4 ఓట్లతో ఆధిక్యత కనబరిచినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం కొంత ముందుకెళ్తోంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు, అది కూడా ఎన్నికల నిర్వహణలో విధుల నిర్వహణలో ఉన్నవారు మాత్రమే. సో వారంతా కూడా ఇప్పుడు ఎవరి వైపుగా ఉంటారనేది కొంత డిసిషన్ మేకింగ్ చూడాలి. సో యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ కనిపించిందా? కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ని వాళ్ళు మెచ్చుకొని ఈ రకమైనటువంటి ఒక రిజల్ట్ని చూపించారా? లేదు, మేము అపోజిషన్ వైపే ఉన్నాము, గత 10 ఏళ్ల పరిపాలన మాకు నచ్చిందనే వైపుగా బీఆర్ఎస్ వైపుగా ఉన్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో లైవ్ వాచింగ్ నెంబర్ పెరుగుతోంది. 9,000 మంది చూస్తున్నారు ఆర్టీవీ లైవ్ని. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో మీ ఆదరాభిమానులు ఈ రకంగానే కొనసాగించండి. ఆర్టీవీలో మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీరు చూడొచ్చు. సో ప్రెసెంట్ ఇక్కడ నెంబర్స్ కూడా మారుతున్నాయి ఓటింగ్ లో. ఎస్, బీఆర్ఎస్ 22, కాంగ్రెస్ 17, బీజేపీ 9. బీజేపీ అక్కడ ఆగిపోయింది, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పరుగులు పెడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ వైపుగా 22 మంది అండ్ కాంగ్రెస్ వైపుగా 17 మంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే టఫ్ ఫైట్, నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. సో ప్రెసెంట్ కాంగ్రెస్ వైపుగా 17 మంది అండ్ ఇటు బీఆర్ఎస్ వైపుగా 22 మంది. సో 5 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తన ప్రత్యర్థి కాంగ్రెస్ పైన ముందంజలో దూసుకెళ్తోంది. సో 17, 22, 9. బీజేపీ అక్కడే ఆగిపోయింది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్లే ముందుకు వెళ్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి దిశగా పరుగులు పెడుతోంది. బీహార్లో ఎన్నికల కౌంటింగ్ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు అధికారులు. సో పోస్టల్ బ్యాలెట్ లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. 17 ఎన్డీఏ అండ్ 5 మహాగఠబంధన్ 12 స్థానాల ఆధిక్యతతో అటు ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. సో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అటు 7 రాష్ట్రాల్లోని 8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల దగ్గర మొదలైంది. బీహార్లో కూడా అసెంబ్లీ ఎన్నికల దగ్గర కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. సో ఒకే రోజు 7 రాష్ట్రాల ఉప ఎన్నికలకు సంబంధించిన అంశం అండ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా రిజల్ట్స్ రూపంలో మీకు అందించబోతోంది ఆర్టీవీ. వెరీ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందుతాయి. ఎస్, జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో ఆ నెంబర్స్ మారుతూ ఉన్నాయి. 17 బీఆర్ఎస్, 15 కాంగ్రెస్ అండ్ బీజేపీ 9. బీజేపీ కూడా కొంత టఫ్ ఫైట్ కనిపిస్తోంది. సో సుమారుగా 17 అంటే 2 మాత్రమే బీఆర్ఎస్ ఆధిక్యతలో ముందుకెళ్తోంది. ఇంతవరకు కాంగ్రెస్ కొంత 4 ఓట్లతో ఆధిక్యత కనబరిచినప్పటికీ ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం కొంత ముందుకెళ్తోంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగులు, అది కూడా ఎన్నికల నిర్వహణలో విధుల నిర్వహణలో ఉన్నవారు మాత్రమే. సో వారంతా కూడా ఇప్పుడు ఎవరి వైపుగా ఉంటారనేది కొంత డిసిషన్ మేకింగ్ చూడాలి. సో యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ కనిపించిందా? కాంగ్రెస్ ఘన విజయం దిశగా పరుగులు పెడుతోంది. బీహార్లో ఎన్నికల